హలో వంశకృష్ణ గారు. హలో సార్. పిల్లలకి చదివేటప్పుడు లేదంటే బ్లాక్ బోర్డ్ చూసేటప్పుడు లేదా ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు తెలియకుండానే ఇంకొక సైడ్ సాంగ్స్ కానివ్వండి లేదంటే సినిమా సీన్స్ కానివ్వండి క్రియేట్ అవుతూ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే మైండ్ ఫోకస్డ్గా ఉండదు, ఒక చోట ఫోకస్ షిఫ్ట్ పెట్టలేకపోతారు, అంటే థాట్ కూడా షిఫ్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలి అంటే ఎలా అండి పిల్లలు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అవును సార్, ఈ మధ్య కాలం కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ప్రతి స్టూడెంట్ కూడా క్లాస్ రూమ్లో కూర్చొనే ఉంటాడు, సార్ లెసన్ చెప్తుంటారు, కాకపోతే వీళ్ళ మైండ్ ఇక్కడ ఉండదు. దాన్నే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటుంటారు. ఇంకొకటి, ఈ ప్రాబ్లం క్లాస్ రూమ్లోనే కాకుండా ఎగ్జామ్ హాల్లో కూడా సార్. ఎగ్జామ్ హాల్లో మనం చాలా రీల్స్లో చూస్తుంటారు, స్టూడెంట్స్ రాయడానికి పోతే అంతకుముందు చూసిన ఏదైతే ఫేమస్ ఉంటాయో సాంగ్స్ రీల్స్ అవి వాళ్ళ బ్రెయిన్లో తిరుగుతుంటాయి. అంటే ఇది కామన్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అవుతుంటుంది అనమాట. అంటే సినిమాలు గుర్తుకు రావడం, ఫైటింగ్స్ గుర్తుకు రావడం, రీల్స్ గుర్తుకు రావడం, అట్లాంటివి జరుగుతుంటాయి. ఇలా గుర్తుకు రావడాన్ని మైండ్ వ్యాండరింగ్ అంటారు సార్. అంటే మనసు అటు ఇటు తిరుగుతుంటుంది కదా, సో దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ మైండ్ వ్యాండరింగ్ అనే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం సార్. ఫస్ట్ వచ్చేసి మెటా అవేర్నెస్. అంటే ఈ ఏదైతే మనకు మనసు ఒక దగ్గర ఉండకుండా సాంగ్స్ మీదకో మూవీస్ మీదకో లేదనుకుంటే మనకు తెలియకుండానే అది వెళ్ళిపోతుంది చూసారు. దీన్ని ఎలా ఫస్ట్ కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మన మీద మనకు అవేర్నెస్ కలిగి ఉండాలి ఫస్ట్. ఎందుకంటే అదొక ఫ్లోలో జరుగుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మన మీద మనం అవేర్నెస్ ఎలా కలిగి ఉండాలంటే మంచి ఒక ఇంటెన్షనల్ ఫోకస్ కలిగి ఉండాలి. మనం ఒక పనిని చేసేటప్పుడు ఆ పనిని మనం 100% చేయాలి అంటే ఆ పని పట్ల మనకు ఫస్ట్ ఆసక్తి ఉండాలి. అలా ఆసక్తి ఉన్నప్పుడు మనకు మైండ్ అటు ఇటు వెళ్ళదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏది జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ జరిగినా లేదనుకుంటే క్లాస్ రూమ్లో ఆ సబ్జెక్టు చెప్పేది జరుగుతున్నా లేదంటే లెసన్స్ చెప్పడం జరుగుతున్నా కూడా ఫస్ట్ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్గా మీ అంతటా మీకు ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఇది నా లైఫ్కి అవసరం, దీన్ని నేను వినకపోతే ఇప్పుడు నా లైఫ్లో నేను చాలా కోల్పోతా, ఎగ్జామ్ టైంలో నాకు సఫర్ అవుతా నేను ఈ క్లాస్ వినకపోతే అని ఒక స్ట్రాంగ్ సజెషన్ మనంతటా మనం ఇచ్చుకోవాలి సార్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ హాల్లో కూడా ఇట్లాంటివి అవుతుంటే ఎగ్జామ్ కంటే రాసే కంటే ముందే మీరు ఒక స్ట్రాంగ్ సజెషన్ ఇచ్చుకోవాలి. దీన్ని ఆటో సజెషన్ అంటారు. ఇలా మనం ఫస్ట్ మన బ్రెయిన్కి ఒక సజెషన్ ఇస్తే మన బ్రెయిన్ అటువైపు వెళ్లకుండా ఉంటుంది సార్. అంటే మనం ఒక ఆటో సజెషన్ ఇవ్వడం వల్ల మన బ్రెయిన్కి టార్గెట్ ఇచ్చినట్టు. అంటే నువ్వు ఈ బౌండరీ దాటి బయటికి వెళ్ళకూడదు, నేను ఏదైతే చెప్పానో నువ్వు దానికి కట్టుబడి ఉండాలి అని మనం చెప్పాలి ఫస్ట్ మన బ్రెయిన్కి. అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అలానే ట్రైన్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ మీ మైండ్ వ్యాండరింగ్ జరుగుతుంది, మనసు ఎటో వెళ్ళిపోతుంది, మేము విన్నట్లే వింటున్నాం కాకపోతే మాకు ధ్యాస లేదు, అలా రావడానికి ఫస్ట్ ఒక స్ట్రాంగ్ ఇంటెన్షనల్ ఫోకస్ లేకపోవడం. కాబట్టి మీరు ఏ పని చేసేటప్పుడైనా స్ట్రాంగ్ ఇంటెన్షనల్ ఫోకస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెటా అవేర్నెస్. అంటే మీ అంతటా మీరు అవేర్ కలిగి ఉండాలి, దాని నుంచి బయటికి వచ్చే కెపాసిటీని అవేర్నెస్ కలిగి ఉండాలి. చాలామందికి అది ఉండదు, అది ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. ఇంకా కొంతమంది అయితే అట్లే వెళ్ళిపోయి నిద్ర కూడా పోతుంటారు. సో స్టూడెంట్స్ దీని నుంచి బయటపడాలి. సో దీని నుంచి బయటపడడానికి నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకటి ఇంటెన్షనల్ ఫోకస్, నెక్స్ట్ వచ్చేసి మీ అంతటా మీకు అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ మీ అందరూ చూసే ఉంటారు, చాలా ఓల్డ్దే కాకపోతే వెరీ పవర్ఫుల్. ఈ రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఎందుకు వాడాలి అంటే మన బ్రెయిన్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ అనే సూత్రం మీద పనిచేస్తుంది సార్. అంటే ఒక పనిష్మెంట్ ఇస్తే అమ్మో ఇంకొకసారి ఈ పని చేయకూడదు అని మన బ్రెయిన్కి అర్థమైపోతుంది. అదే ఒకవేళ రివార్డ్ ఇస్తే ఈ పని చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ పని నేను చేయాలి అని మన బ్రెయిన్కి అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏదైతే అలా మైండ్ వ్యాండరింగ్ జరిగినప్పుడు జస్ట్ రబ్బర్ బ్యాండ్ తోటి మీరు ఇలా ఒక్కసారి లాగి వదిలినట్లయితే ఖచ్చితంగా మీ బ్రెయిన్ అలర్ట్ అవుతుంది, ఇది పనిష్మెంట్ కాబట్టి ఇంకొకసారి చేయకూడదు అని. అప్పటికైనా మీకు అలర్ట్నెస్ వస్తుంది. కాబట్టి ఇలా మైండ్ వ్యాండరింగ్ తగ్గించుకోవాలి అంటే ఈ ఫస్ట్ స్టెప్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సార్ హైపర్ ఫోకస్ని అలవాటు చేసుకోవాలి. చాలామందికి ఫోకస్ ఉండాలి అని చెప్తారు, కానీ ఉత్త ఫోకస్ ఉంటే సరిపోదు, హైపర్ ఫోకస్ అనేది ఉండాలి. ఈ హైపర్ ఫోకస్ ప్రతి స్టూడెంట్కి కూడా అలవాటు అయితే ఈ మైండ్ వ్యాండరింగ్ని తగ్గించవచ్చు. మరి హైపర్ ఫోకస్ అంటే అది డెవలప్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి చూజ్ ఏ సింగిల్ టాస్క్. ఎందుకంటే మనం ప్రతిసారి నేను చెప్తున్నా, మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడిందంటే మల్టీ టాస్క్ చేయడానికి మన బ్రెయిన్ పర్ఫెక్ట్ కాదు. ఏదైనా ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని చేసిన తర్వాతనే ఇంకొక పని గురించి ఆలోచిస్తుంటుంది. ఇలా మల్టీ టాస్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ప్రీపోర్టల్ కార్టెక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది సార్. ఇది ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకున్నా, ఒక విషయం మనకు అర్థం అవ్వాలనుకున్నా ఆ ప్రీపోర్టల్ కార్టెక్స్ అనేది పర్ఫెక్ట్గా అది యాక్షన్లో ఉన్నప్పుడే అది మన షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది, అప్పుడే అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. సో ఏమవుతుందంటే మీరు మల్టీటాస్క్ చేయడం వల్ల ఆ ప్రీపోర్టల్ కార్టెక్స్ అనేది అలసిపోతుంది.
అలా అలసిపోవడం వల్ల మతిమరుపు వస్తుంది. కాబట్టి ఈ విషయం చాలా మందికి తెలియదు. మల్టీ టాస్కింగ్ చేస్తే మేము 2 పనులు ఒకటేసారి చేస్తాం, 3 పనులు ఒకటేసారి చేస్తాం. టీవీ చూసుకుంటా చదువుతుంటారు, టీవీ చూసుకుంటా ఫోన్ చేస్తుంటారు, టీవీ చూసుకుంటానే మిగతా ఏమేమి పనులు చేస్తుంటారు. సో కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసేటట్టుగా మన బ్రెయిన్ డిజైన్ చేయబడలేదు. ఆ ప్రీపోర్టల్ కార్టెక్స్ ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతుందో అప్పుడు అన్నీ కూడా మర్చిపోతుంది. అందుకనే ఒక పని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేట్ ఆల్ పాసిబుల్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఫోన్ బంద్ చేయని చెప్పే కాలం అయితే కాదు, ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వాడుతున్నారు. కాకపోతే ఏం చేయాలంటే నీకు వీలైనంత వరకు నీకు ఏదైతే డిస్ట్రాక్షన్ చేస్తుందో దాన్ని వీలైనంత వరకు నోటిఫికేషన్స్ బంద్ చేసి పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఈ స్టడీ టైంలో వాటికి దూరంగా ఉండండి. నోటిఫికేషన్స్ వస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. మీకు ఒక విషయం అర్థం చేసుకోండి, మన భారతదేశంలో ఉన్న జనాభా ప్రకారం మన భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందిన దేశం అయి ఉండాలి. కానీ ఎందుకు చెందలే అంటే విదేశాల యొక్క యాప్లు ఎక్కువ వాడి ఆ యాప్లతోటి మిమ్మల్ని కట్టిపడేసారు. ఏదైతే ఆ యాప్స్ వాడుతున్నామో ఆ యాప్స్ వాడేటప్పుడు డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆ పని మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. అలా అలవాటైంది ఈ మొబైల్ కానీ, లేకుంటే టీవీ కానీ, లేదంటే ఎక్కువగా బయట తిరగడం కానీ, ఫుడ్ కానీ. సో కాబట్టి ఈ మొబైల్ యాప్స్ వల్ల మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఎందుకంటే యూత్ చాలా పవర్ఫుల్ ఇక్కడ. కాకపోతే యూత్ మొత్తం ఎక్కడున్నారు ఇప్పుడు? అందరు మొబైల్స్ పట్టుకునే ఉన్నారు. సో మొబైల్స్ తోటి కట్టేసి భారతదేశాన్ని అభివృద్ధి చెందనీయకుండా చేస్తున్నారు. మిమ్మల్ని కూడా అభివృద్ధి చెందనీయకుండా ఆపింది మీ ఫోనే. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. దాన్ని ఎంత అవసరమో అంతే వాడండి. అనవసరంగా అది మిమ్మల్ని వాడేటట్టు చేసుకోకండి. మీరు దాన్ని వాడాలి అవసరం ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ద టాస్క్. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఈ మధ్య నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్లో యాంగ్జైటీ ఏర్పడుతుంది. సో మీరు ఏ పని కూడా పర్ఫెక్ట్గా చేయలేరు. కాబట్టి ఏ పని చేయాలో ముందు డిజైన్ చేసుకోండి, ఆ పని మీదనే ఫోకస్ చేయండి. అప్పుడు మీకు హైపర్ ఫోకస్ అనేది అలవాటు అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంప్రూవ్ యువర్ స్టడీ స్కిల్స్. ప్రతి ఒక్కరు కూడా స్టడీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ ఉండకపోవడం లేకుంటే కాన్సన్ట్రేషన్ చేయకపోవడానికి రీజన్ ఏమంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ తెలియదు. ఎలా చదువుకోవాలని తెలిస్తే వాళ్ళు ఆ పద్ధతిని ఫాలో అవుతారు. కాబట్టి ఈజీగా చదువుతారు, చదివింది గుర్తున్నది ఎగ్జామ్ రాస్తారు, అప్పుడు సక్సెస్ అవుతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేసికే సరిగా లేదు. అంటే ఫ్రూట్స్ బాగలేవు అంటే కింద రూట్స్ బాగలేవు. ఫస్ట్ రూట్స్ సెట్ చేయండి, ఆటోమేటిక్గా ఫ్రూట్స్ బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను అందుకే మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్గా ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే మీరు పిల్లల్ని చదవండి అని వేటాడకండి. మీ పిల్లలే మెమరీ స్కిల్స్ నేర్చుకొని చదువుతో ఆట ఆడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంప్రూవ్ యువర్ స్టడీ స్కిల్స్ అని నేను ప్రతిసారి ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే అలాంటప్పుడు మీకు ఫోకస్ ఉంటుంది, అలాంటప్పుడు మీకు ఎగ్జామ్ ఫోబియా పోతుంది. ఈ స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్ నేర్చుకున్నప్పుడే మీకు స్టడీస్ అంటే ఇష్టం పెరుగుతుంది, మీకు స్టడీస్ నేర్చుకోవాలనే ఆసక్తి వస్తుంది, మీకు స్టడీ కాన్సన్ట్రేట్ ఎలా చేయాలో, ఎగ్జామ్లో ఎలా రాయాలి అనేది కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. మీరు పిల్లలకి స్టడీ స్కిల్స్ నేర్పించకుండా టీచర్స్, పేరెంట్స్ ఇద్దరు కూడా చదవండి ఎగ్జామ్ టైం అంటుంటే వాళ్ళ వెనుక మీరు వేటాడినట్లే అనిపిస్తుంటుంది పిల్లలకి. కాబట్టి అలా వేటాడడం బంద్ కావాలంటే స్టడీ స్కిల్స్ నేర్పించండి. సో మీకు స్టడీ స్కిల్స్ నేర్చుకున్నప్పుడే ప్రాసెస్ అర్థమవుతుంది, టెన్షన్ రాదు, స్ట్రెస్ రాదు, యాంగ్జైటీ రాదు. ఒక వేలో వెళ్ళిపోతుంటారు. అప్పుడే మీరు పరీక్షలో కూడా సక్సెస్ అవుతారు, నేర్చుకున్నది కూడా గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ రికమెండ్ చేస్తున్నా, 21 జనవరి మీ లైఫ్లోనే ఒక మెమరబుల్ డే, మీ డైరీలో రాసి పెట్టుకునే డే అవుతుంది, మర్చిపోకండి. డెఫినెట్గానే మీరు చెప్పిన దాంట్లో నాకు ఇంకొక విషయం కూడా అనిపించింది. అంటే మనకు ఆ విధంగా అనిపిస్తూ ఉన్నప్పుడు పక్కన వాటర్ బాటిల్ పెట్టుకొని వాటర్ తాగి, లేదు కొన్నిసార్లు కొంతమంది వైప్స్ ప్యాకెట్స్ తీసుకెళ్తూ ఉంటారు, అంటే ఫేస్ తుడుచుకోవడానికి. ఎప్పుడైతే ఆ వెట్ట తగులుతూ ఉంటుందో కాన్సన్ట్రేషన్ కూడా, అంటే ఫోకస్ షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నాకు ఈ రెండు అనిపించాయి అనమాట, యాడ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం అనిపించింది. అండ్ రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ మాత్రం ట్రెడిషనల్ మెథడ్, బట్ వెరీ పవర్ఫుల్ మెథడ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ బట్ అంతకంటే గొప్ప ఇది ఇంకొకటి ఉండదు. డిజైన్ చేయబడింది అనమాట. అవునండి, అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వంశీకృష్ణ గారు పిల్లల్ని, పేరెంట్స్ని ఉద్దేశించి ఎవ్రీ వీక్ ఫ్రీ డెమో క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికి కనుక మీరు అటెండ్ అయితే డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని సెషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటిని కనుక అటెండ్ అయితే పిల్లల్లో చాలామందికి ఉంటుంది, అంటే వీక్ పర్ఫార్మెన్స్లో ఉండేటువంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లోకి ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ట్రైనింగ్ టెక్నిక్స్ ఉంటాయి, మెమరీ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పిల్లల టైం టేబుల్ దగ్గర నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ వరకు ఎలా ఒక పిల్లాడు ఏ విధంగా రెడీ అయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా ప్రతిదీ కూలంకషంగా అందులో చర్చించి మరీ చెప్తూ ఉంటారు. సో మీరు పర్సనల్ సెషన్స్ కావాలి అనుకుంటే పర్సనల్ సెషన్స్ ఇస్తారు. బట్ ఎవ్రీ సండే మీకు ఒక ఫ్రీ డెమో అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఎవరైనా సరే పేరెంట్స్ చూసేటువంటి వాళ్ళు లేదా టీచర్స్ అయినా సరే ఈ వీడియోని చూసిన తర్వాత, అది కూడా ఎవ్రీ సండే 1 డే వర్క్ షాప్ ఉంటుందండి.
ఆ 1 డే వర్క్షాప్ని బట్టే మీకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఎవ్రీ సండే ఉంటుంది, అది కూడా 1 డే వర్క్షాపే ఉంటుంది, ఫ్రీ డెమో ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.